నమస్తే. తెలంగాణ ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీలను చాలా ఘనంగా నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించొద్దు అని చెప్పేసి చాలా వరకు వామపక్ష పార్టీకి సంబంధించి ప్రజా సంఘాల పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తా ఉన్న పరిస్థితి. ఈరోజు ప్రస్తుతం మనతో పాటు ఆల్ ఇండియా మహిళా సంరక్షణ సంస్థ ఆధ్వర్యంలో కూడా ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం, మనతో పాటు మేడం ఉన్నారు. సో చెప్పండి మేడం, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఈ మహిళలకు సంబంధించి? దానివల్ల డెవలప్మెంట్ అవుతుంది, ఆల్మోస్ట్ అంటే తెలంగాణ ఇమేజ్ కూడా పెరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉన్నారు. ఈరోజు ప్రభుత్వము ఏదైతే డెవలప్మెంటు తెలంగాణ ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు గడిస్తుంది ఈ అందాల పోటీ ద్వారా అని చెప్తుంది. మరి ఇప్పటివరకు అందాల పోటీలు మన దేశంలో ఇది 3వసారి అనుకుంటాను. ఈ అందాల పోటీలు ద్వారా ఎవరు లాభపడతారు? మహిళలకు ఏమైనా లాభం ఉందా? మహిళలకి దీనివల్ల లాభం లేదు కదా. దీనివల్ల అనేక రకమైన బ్యాడ్ ఇంపాక్ట్స్ అనేది ఈరోజు పడుతున్నాయి. మహిళల యొక్క ఆత్మగౌరవం భంగపడుతుంది, కించపరచబడుతుంది, వాళ్ళ గౌరవం లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకోవైపు మహిళల్ని కేవలం ఒక మార్కెట్లో వస్తువుగా, ఒక విలాస వస్తువుగా చూసే సంస్కృతి అనేది ఈ అందాల పోటీలని పెంచి పోషిస్తాయి. మరి ఇటువంటప్పుడు మహిళలకి కనీసము భద్రత అనేది ఈరోజు దేశంలో కరువైనప్పుడు ఎక్కడ ఇంట బయట ఎక్కడ కూడా చిన్న పిల్లల్ని తీసుకుంటే 89 సంవత్సరాలు మహిళకు కూడా ఈరోజు రక్షణ లేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఇలాంటి అప్సీను వల్గరు ఇలాంటి సిమ్ సూట్లు వేసుకొని లేకపోతే ట్రాక్ షూట్ హాఫ్ నాకెడ్గా ఉన్న బట్టలు వేసుకొని ఈరోజు ర్యాంప్ పైన వాక్ చేసే ఈ అందాల పోటీలో నిజంగా మహిళలకి ఏమైనా గౌరవం కల్పిస్తాయా? ఇవి మహిళలని గౌరవం కల్పించడం కాదు, మహిళల యొక్క గౌరవాన్ని మరింత దిగజారుస్తాయి. కాబట్టి ఇలాంటి పోటీల్ని పెట్టకూడదని మేము దృఢంగా భావిస్తున్నాం. అంతేకాదు ఈరోజు ఈ అందాల పోటీల ద్వారా మొత్తం తెలంగాణ ప్రపంచ పటంలో సుస్థిరమైన స్థాయికి చేరుకుంటుంది. తెలంగాణ యొక్క పేరు ప్రఖ్యాతులు పెంపొందుతాయని ఈరోజు ప్రభుత్వాలు మంత్రులు చెప్తున్నారు. మరి ఏ విధంగా ఇది పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తుంది? మహిళల యొక్క ఆత్మగౌరవం కించపరిచి మహిళల్ని ఒక మార్కెట్ వస్తువుగా చూపెడుతూ జరిగే ఈ అందాల పోటీల వల్ల తెలంగాణకి ఏ విధంగా పేరు ప్రఖ్యాతులు వస్తాయి? మరి ఈరోజు మన యొక్క సంస్కృతులు, సాంప్రదాయాలు, తర్వాత ఈ చేనేత పరిశ్రమని అభివృద్ధి చేయడానికి, టూరిజాన్ని అభివృద్ధి చేయడానికి ఇది దోహదం చేస్తుందని చెప్తున్నారు. చేనేత పరిశ్రమ నిజంగా నువ్వు అభివృద్ధి చేయాలనుకుంటే చేనేత పరిశ్రమలో వర్క్ చేసే కార్మికులకి నువ్వు చేతనివ్వు. వాళ్ళ యొక్క వస్త్రాలను గవర్నమెంట్ కొని ప్రజలకు అమ్మడానికి అలాంటి వ్యవస్థని, అలాంటి ఏర్పాట్లను చేయొచ్చు. ఆ విధంగా చేనేత పరిశ్రమను అభివృద్ధి చేయొచ్చు. టూరిజం అంటున్నారు. ఈ రోజు టూరిజంలో మన దేశంలో, మన రాష్ట్రంలో ఉన్న ఇంపార్టెంట్ స్థలాలు చాలా మందికి, మన ప్రజలకే తెలియదు. వాటిని తెలియజెప్పండి. తర్వాత వాటికి పెట్టే టికెట్లు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రేట్లలో పెట్టి ప్రజలు చూసేటట్టుగా చేయొచ్చు. ఎక్కువ మంది వచ్చి చూసే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మన రాష్ట్రంలో ఉన్న ఇంపార్టెంట్ ప్లేస్లు అన్నీ కూడా ప్రచారం అవుతాయి. ఆ విధంగా చేయాలి. కానీ టూరిజం పేరు చెప్పి ఈరోజు ఈ అందాల పోటీ నిర్వహించడం అనేది సరైనది కాదు. ప్రపంచ సుందరులందరూ హైదరాబాద్, మన తెలంగాణ హైదరాబాద్కి వచ్చినప్పుడు ప్రపంచ మీడియాలన్నీ కూడా తెలంగాణ హైదరాబాద్కి వస్తుంది. ఈ విధంగా అంటే ప్రపంచ దేశాలన్నిటి కూడా మన తెలంగాణ కనిపిస్తుంది, మన కల్చర్ కనిపిస్తుంది, మన హెరిటేజ్ కనిపిస్తుంది. అలాగే వాళ్ళందరూ వచ్చారు కాబట్టి సో మీడియా కూడా వాళ్ళ చుట్టూ ఉంటుంది కాబట్టి టూరిజం స్పాట్లు కూడా పెరుగుతాయని చెప్పేసి ఇటు ప్రభుత్వం చెప్తా ఉంది కదా మేడం. కానీ అది సరైనది కాదు. ఈ అందాలు వీళ్ళు వచ్చి విజిట్ చేయడం వల్లనే మనకు టూరిజం అనేది డెవలప్ అవుతుంది. టూరిజం డెవలప్ చేయడానికి అనేక రకాలైన మార్గాలు ఉన్నాయి. వాటికి అనేక రకాల డిస్కషన్స్ పెట్టచ్చు, ప్రదర్శనలు పెట్టచ్చు, సమ్మిట్ పెట్టచ్చు. దీని ద్వారా మన టూరిజాన్ని పెంచుకోవచ్చు. కానీ ఈరోజు ఈ అందాల పోటీ ద్వారా టూరిజం పెరుగుతుందనేది చెప్తున్నారు గవర్నమెంట్. మనం చాలా దేశాల్లో చూస్తున్నాము, అక్కడ టూరిజం డెవలప్ అయ్యి ఏం జరుగుతుంది? అక్కడ ప్రాస్టిట్యూషన్ పెరుగుతుంది. టూరిజం వల్ల ప్రాస్టిట్యూషన్ పెరుగుతుంది అనే విషయము స్పష్టంగా తెలుస్తుంది. మరి అలాంటప్పుడు టూరిజం అని ఎందుకు చెప్తుంది గవర్నమెంట్? అంటే మహిళల యొక్క గౌరవము, వాళ్ళ భద్రతకు మించి ఈరోజు టూరిజం కావాలా? దాన్ని పక్కన పెట్టి ఈరోజు టూరిజం చేసుకుంటారా? మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని పనంగా పెట్టి ఈరోజు టూరిజంలో డబ్బులు సంపాదిస్తారా అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సి ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు కూడా రీసెంట్ గా తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అసలు డబ్బులు లేవు, ఉద్యోగాలకు ఇవ్వడానికి కూడా లేవు అని చెప్పి చెప్తా ఉన్నప్పుడు ఇంకోవైపు 200 కోట్లు దీనికి ఖర్చు చేస్తున్నారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అంటే ఎట్లా చూడొచ్చు మేడం? అంటే ఈ ఇష్యూని కూడా మీరేమో వద్దంటారు, కానీ ప్రభుత్వం దగ్గర పైసలు లేకున్నా సరే దీన్ని ఖర్చు పెడతారు. సో దీని
ఈ రోజు ప్రజలకు సౌకర్యాలు కల్పించడానికి, ఈ రోజు ఎండాకాలం వస్తే కనీసం తాగునీరు ఉండవు. ప్రజలు ఎక్కడెక్కడో పాడుబడ్డ బావుల్లోంచి నీళ్లు తెచ్చుకొని తాగి జబ్బులు పడుతున్న పరిస్థితి, విద్య వైద్యం కరువైన పరిస్థితి, ఉద్యోగాలు లేవు, మహిళలకు ఎక్కడ కూడా భద్రత లేదు, మహిళలకు గౌరవమైన పరిస్థితి లేదు. ఈ ప్రజలకి మహిళలకు కావాల్సిన వాటికి ఏమైనా కల్పించడానికి డబ్బులు లేవని ఈ రోజు ప్రభుత్వం చెప్తుంది. కానీ ఈ రోజు అందాల పోటీలు నిర్వహించడానికి మన ప్రభుత్వం 27 కోట్లు ఇస్తుంది. మాకు వచ్చిన అఫీషియల్ ప్రకారం 27 కోట్లు, అందులో 5 కోట్లను ఇప్పటివరకు కేటాయించింది. ఇంకా మిగతావి స్పాన్సర్స్ ద్వారా ఇస్తామని అనుకుంటున్నారు. ఇంకా 27 కోట్లము మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. సో ప్రజలకు సౌకర్యాలు కల్పించడానికి, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి డబ్బులు లేవని చెప్తూ ఈ ప్రజలకు అవసరం లేని ఈ అందాల పోటీలకు ఈరోజు వేల కోట్ల రూపాయలని ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఇది ప్రజా వ్యతిరేకమైంది కదా. ఈరోజు ప్రభుత్వం ఏదైతే మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడానికి ఖర్చు పెట్టిన డబ్బులు ప్రజలే కావా? ఈ విధంగా ప్రజల యొక్క డబ్బుని ఈ అనవసరమైన వాటికి, మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని కించపరిచే అందాల పోటీలకు పెట్టడం అనేది సరైనది కాదు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మహిళలకి నిజంగా ఏమైనా చేయాలనుకుంటే మహిళలకి భద్రత కల్పించండి, విద్య ఉద్యోగం కల్పించండి, గౌరవం కల్పించండి, సమాజంలో వాటికి కావాల్సిన చర్యలు చేపట్టండి. ప్రజలందరికీ కూడా విద్య వైద్యం కల్పించడానికి, ఉద్యోగాలు కల్పించడానికి వీటి కోసము ప్రభుత్వం ఆ డబ్బులు కేటాయించాలి. అదే సరైంది. ప్రజాధనాన్ని సద్వినియోగంగా ఉపయోగించాలి కానీ దుర్వినియోగం చేయకూడదని నేను భావిస్తున్నాను. ఈ అందాల పోటీల్ని వెంటనే రద్దు చేయాలని, మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్న ఈ అందాల పోటీల్ని మేము ఖండిస్తూ ఆల్ ఇండియా మహిళా సాంస్కృతిక సంఘం మరియు ఆల్ ఇండియా డెమోక్రటిక్ యూత్ ఆర్గనైజేషన్ మరియు ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఈరోజు మేము చిన్నారెడ్డి గారికి మెమోరాండం సబ్మిట్ చేసాం. సారు ఈ మెమోరాండం ని జయేష్ రంజన్ గారికి ఫార్వర్డ్ చేస్తామని చెప్పారు. సాంస్కృతిక సంఘం తెలంగాణ స్టేట్ కన్వీనర్. నా పేరు ఈ హేమలత, ఆల్ ఇండియా మహిళా సాంస్కృతిక సంఘం AIMSS తెలంగాణ స్టేట్ కన్వీనర్. సాంస్కృతిక సంఘం తెలంగాణ స్టేట్ కన్వీనర్. నా పేరు ఈ హేమలత, ఆల్ ఇండియా మహిళా సాంస్కృతిక సంఘం AIMSS తెలంగాణ స్టేట్ కన్వీనర్. సాంస్కృతిక సంఘం తెలంగాణ స్టేట్ కన్వీనర్. నా పేరు ఈ హేమలత, ఆల్ ఇండియా మహిళా సాంస్కృతిక సంఘం AIMSS తెలంగాణ స్టేట్ కన్వీనర్. సాంస్కృతిక సంఘం తెలంగాణ స్టేట్ కన్వీనర్. నా పేరు ఈ హేమలత, ఆల్ ఇండియా మహిళా సాంస్కృతిక సంఘం AIMSS తెలంగాణ స్టేట్ కన్వీనర్.